పొన్నూరి నుండి అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ పై ఆర్యవైశ్య సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్యవైశ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ప్రభాకర్ రెడ్డిపై ఆదోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై స్పందించిన ఆర్యవైశ్య ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమాజంలో వర్గాల మధ్య విభేదాలను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఆయన తన యూట్యూబ్ ఛానల్లో చేసిన అభ్యంతరకర వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ విట్టా రమేష్ ఆర్యవైశ్య సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలోనూ స్థానికంగానూ పెద్ద దుమారాన్ని రేపుతోంది. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గొంతు పెగులుతా ఉంది. గాడిద చేయాల్సిన పని గాడి చేయాలి, గుర్రం చేయాల్సిన గుర్రం చేయాలి. ఏది నువ్వు పసిరిక పాముకు తక్కువ, వానపాముకు ఎక్కువ. అది ఈ జాతి లక్షణం. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు నీకు పనికిరావులే గాని మిస్టర్ టిజి వెంకటేష్ ఆల్కలీస్ కెమికల్స్ తయారు చేసుకొని కర్నూలుని కాలుష్యం భ్రష్టు పట్టిస్తూ అధికారుల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ డబ్బు ఇస్తూ బిజినెస్ చేసి అంత ఇంత సంపాదించిన తర్వాత రాజకీయాల్లో మక్కువ ఏర్పడి దమ్ము ధైర్యంగా కాదు, దమ్ము ధైర్యం ఉన్నోడికి మీసాలున్నోడికి కాళ్ళు చేతులు పట్టుకుని లేదంటే డబ్బులు సర్దుకోండి బాబుగారు అని డబ్బులు వచ్చి రాజకీయాలలో వచ్చిన వాడిని నువ్వు దమ్ము ధైర్యం గురించి మాట్లాడేవాడు. నీ నెత్తి నిగనిగలాడుతోంది. నువ్వున్న పార్టీలో విగ్గుగాడున్నాడు, వాళ్ళు చూసి నేర్చుకో. విగ్గు పెట్టుకోవడమో లేకంటే TV5 నాయుడు ఉన్నాడు, నీజో నాయుడు ఉందంట, అది రాసుకో. కానీ సేటు నీకు ఏమి సూటు కావడం దగ్గర ఈ ఛాలెంజ్ లో నీ బతుకు మొత్తం నా దగ్గర ఉంది. ఈ మొత్తం ఆస్తులు, చరాస్తులు, స్థిరాస్తులు అన్నీ కూడా వక్కు బోర్డు నుంచి గోశాలను ఆక్రమించి తర్వాత ఆఖరికి డాటెడ్ భూములను కూడా అబ్బా డీకేటీల్ని డాటెడ్ని అన్నిటినీ నీ కొడుకు మినిస్టర్ అయిన తర్వాత స్వాహా చేసేసి ఇక విషయం చేస్తారా తాండ్రపాడు ఏమి తాత సంపాదించారు. డబ్బులు, అధికారము, డబ్బులు ఉంటే మీరు ఎంత ల్యాండ్ లార్డ్స్ అయిపోవచ్చు. అది వ్యవస్థల్ని మేనేజ్ చేయమంటారు. నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తావో లేకంటే రాజకీయాల్లోకి వచ్చి కలపద్దు. రాజకీయాలు మరియు రాయలసీమ మీసాలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందా? సెట్ చలివేంద్రాలు నీళ్లు ఏదో ఆ ఎండాకాలం 2 రోజులు ఎవరికి పోసేవలేదో తెలియదు కానీ అవన్నీ గోడల మీద రాసి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టే పైసాని కోటి రూపాయలుగా చూపించుకొని అక్కడ కూడా బొక్కేసే కోమటి లెక్కలు చెప్పేవాడికి ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు పనికిరావు. నీకంత దమ్ము ధైర్యము మీసాలు నెత్తి మీద జుట్టు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఏమన్నాడు? రాయలసీమ ప్రాంతంలో నువ్వు ఒకడివి, ఏదో బోడిగుండి గాడివి, ఏమే 10 ఒకడివి, నీకు మీసాలున్నాయి లేదు కానీ మీసాలున్న వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని డబ్బు సరిదేసి నువ్వేదో మినిస్టరు లేకంటే నువ్వు కట్టుకున్న ఇల్లు వక్ఫ్ బోర్డు దాన్ని మళ్ళా వాడు నాగరాజని వాడనీడని వాడికి హౌస్ షోయింగ్. నీ బతుక్కి ఏమే నువ్వు సినిమాలో ఉండాల్సినవిరా. నీకు షోయిజం అంటే చాలా ఎక్కువ. అదే షోయిజం చేసుకొని దగ్గర డబ్బులుందని ఇల్లు ఉందని ఏదో బంగారు తాపడాలు. కానీ రాజకీయాల గురించి, రాయలసీమ గురించి, రాయలసీమలో మీసాలున్న వాళ్ళ గురించి మాట్లాడక. నీ స్థాయి అది కాదు, నీ జాతి అది కాదు, గుర్తుపెట్టుకో. నీ ప్రభాకర్ పైన ఈరోజు మేము 2 టౌన్ సిఐ గారికి FIR కట్టని చెప్పినాము. ఎందుకంటే వారిని అరెస్ట్ చేసేంత వరకు మేము నిరంతర పోరాడుతూనే ఉంటాం. రాష్ట్రమంతా కాదు, దేశంలో కూడా ఆర్యవైశ్యులందరూ దీనికి సపోర్ట్ ఇస్తారు. నువ్వు ఎక్కడున్నా నిన్ను పట్టుకొని వచ్చి మా అఫీషియల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి పిలుచుకొని వచ్చి అరెస్ట్ చేసేంత వరకు మేము పోరాడుతుంటాం. అక్కడ అమెరికాలో ఉండే ఆర్యవైశ్యులు కూడా ఆయన పైన స్పందిస్తారు. సో ఈ ఒక్క యాక్షన్ మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ మేము ఇచ్చిన సిఐ గారికి విజ్ఞప్తి.
ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుంటారనేదే కోరుతున్నాం. గారి పైన పర్సనల్ ఏమైనా ఈక్వేషన్స్ ఉంటే వారు చూసుకోవాలి, కానీ 6 వయసు కులం పైన తిట్టినాడు. వాడు ఒక మనిషి కులం పైన తిట్టి చేసుకుని గాడిదలాగా ఉన్నాడు. ఆయనకి తెలియాల్సింది ఒకటే, తాగి మాట్లాడేది అమెరికాలో ఉండి తాగి మాట్లాడితే నేనేం పట్టించుకోరనుకున్నారు. గ్యారంటీ నిన్ని చట్టం ప్రకారము తీసుకొని వచ్చి నిన్ని గ్యారంటీ శిక్షించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేయాలనేది మా యొక్క ఆశ. ఇంకొకటి, ఒక కులం దోషిస్తే ఎంత పరిణామం ఉంటుందో ఓటు రూపంలో చూపిస్తారు. ఒక పార్టీకి ఏ కులం, అన్ని కులాలు కావాలా, అందరూ వ్యక్తులు కావాలా, అందరూ జాతి కావాలా. అలా ఒక కులం పైన తిడితే ఆ పార్టీకి మనోభావాలకు దెబ్బతింటుంది అనేది వాళ్ళు తెలుసుకోవాల్సింది. సో ఆ పార్టీ వ్యక్తులు ఎవరు ఆయన ఉండారు, ఆయన వెనకాడు ఉండకూడదు. ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేసే తీరాలనేది కోరుతున్నాం. ఇక్కడ వచ్చే మా ఆదోని పట్టణ ఆరవయసులందరికీ ఈ యొక్క మన మన మనోభావాలు తిట్టినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.